హలో గాయ్స్, మేమైతే ఈరోజు మ్యాంగో పికిల్ పెట్టుకున్నాం. ఎలా ఉందో చూసి చెప్పండి. ముందుగా మేమైతే మ్యాంగోస్ని ఫస్ట్ వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్న తర్వాత ఎందుకంటే అవి మంచిగా పీసెస్ కట్ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత మా డాడీ అయితే మంచిగా ముక్కలుగా కట్ చేశాడు. దాన్ని కట్ చేసిన వీడియో నేను మిస్ చేశాను. డోంట్ వరీ అబౌట్ దట్, మీకు తెలిసి కదా ఎలా కట్ చేసుకోవాలో. అండ్ కట్ చేసుకున్న తర్వాత కొలతలతోటి మ్యాంగో పికిల్ పెట్టుకోవాలంట. యాక్చువల్గా మా మమ్మీ ఎవ్రీ ఇయర్ పెడుతుంది మ్యాంగో పికిల్. బట్ ఏంటంటే ఈసారి నేను దగ్గరుండి చూసాను అనమాట, ఎలా పెడుతుంది ఏంది కథ అని చెప్పేసి చూసి ఇక పని చెప్పింది. మంచిగా ఆవాలని ఫస్ట్ అయితే నువ్వు ఫస్ట్ రోస్ట్ చేసి ఆవాలు, మెంతులు అండ్ జీలకర్ర మంచిగా రోస్ట్ చేసి మిక్సీ పట్టి పౌడర్ చెప్పింది. ఇక నేనేం చేసిన మంచిగా రోస్ట్ చేసి మిక్సీ పట్టిన పౌడర్స్ చేసిన అనమాట. అండ్ ఇంకా అట్లే అల్లం వెల్లి పేస్ట్ కూడా ప్రెస్ తీసుకోవాలని చెప్పేసి అది కూడా అల్లం పెట్టామని చెప్పింది. పెట్టుకున్న తర్వాత ఇంకా ముక్కలలో ఫస్ట్ కప్పు అన్నీ కప్పు అన్నీ కొలుచుకొని కప్పుగా పోసుకోవాలన్నమాట. దాంట్లో కలిపేసుకోవాలంట. ఫస్ట్ చెప్తే చూస్తున్నా నేను ఎట్లా ఏంది కదా అని చెప్పేసి పెట్టేసుకున్నాం. దాన్ని అందులో పోసేసుకున్నాం. దెన్ ఇంకా దానికి సరిపడా సాల్ట్, కారం కూడా వేసేసింది. యాక్చువల్గా నేను ఎప్పుడు తిన్నా, అది టేస్ట్ చూసినా కానీ ఇంత ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమన్నా బుర్రున్నదారా? ఇంకా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నాకు దాన్ని చూస్తుంటే నాకే చేయాలనిపించింది. ఇంకా మొత్తం నేను సో ఫస్ట్ అయితే ఆ చెయ్యి పెట్టి మనం కలపలేం కాబట్టి ఫస్ట్ మనం అన్నీ కలుపుతుంది. దెన్ నెక్స్ట్ మనం ట్రై చేద్దాం. ఆ తర్వాత మొత్తం మంచిగా ముక్కలు బట్టలు కలుసుకున్న తర్వాత ఆయిల్ స్టవ్ మీద పెట్టి అది మంచిగా వేగిన తర్వాత దాంట్లో కొన్ని మెంతులు అండ్ జీలకర్ర అండ్ ఆవాలు అవన్నీ వేసుకోవాలన్నమాట. అవన్నీ వేసుకున్న తర్వాత దెన్ అది చాలా హీట్ అయిపోతుంది కదా ఆయిల్. యాక్చువల్గా మా మమ్మీ ఎల్లిపాయలు కొన్ని పచ్చళ్ళలో వేద్దాం, పచ్చి బాగుంటుంది అని చెప్పింది. నేనేం చేసిన ఆయిల్లో వేసేసిన మొత్తం, అవి బ్లాక్ అయిపోయినాయి. ఆయిల్ కొంచెం కూల్ అయిన అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. మరీ హీట్లో ఉన్నప్పుడు వేసుకున్నాం అనుకో అది మొత్తం బ్లాక్ అయిపోతుంది, ఇంకా దానికి ఏం పనికి రాకుండా పోతుంది. సో అట్లా అని చెప్పేసి కొంచెం ఆయిల్ కూల్ అయిన తర్వాత ఇంకా అందులో అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపిన అనమాట, అటు సైడ్ ఇటు సైడు. దెన్ అది మంచిగా కరిగిపోయింది. ఇంకా కూల్ అయిన తర్వాత మనం ఏదైతే చేసుకున్నాం కదా దాంట్లో వేసి కలుపుకోవడమే అనమాట. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసినాం, మన చెయ్యి స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ కలుపుని స్టార్ట్ చేసినాం మంచిగా. చూస్తున్నారు కదా ఎంత బాగుంది, క్రావింగ్స్ వచ్చినాయి నాకైతే చూస్తుంటే. ఇంకా లాస్ట్ మిలిగే అన్నం కోసం నేను వెయిటింగ్. అది తింటే అబ్బా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.